హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే 'డార్క్' అన్న ఒక మూవీ చూసాను. ఈ మూవీ తమిళ్‌లో అయితే 'బ్లాక్' బట్ తెలుగు డబ్బింగ్ చేసి 'డార్క్' అని పెట్టారు. ప్రెజెంట్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటది గైస్. జస్ట్ ఇందాకే కంప్లీట్ చేశాను. ఒక్క వర్డ్‌లో రివ్యూ చెప్పాలంటే బానే ఉంది గైస్. టూ మచ్ కాంప్లికేటెడ్‌గా ఓపెన్ ఎండింగ్ ఇచ్చేశారు. ఇది కొంచెం నచ్చలేదు. అండ్ ఈ మూవీ 2013లో వచ్చిన హాలీవుడ్ మూవీ 'కొహెరెన్స్‌కి' రీమేక్ అంట. నేను ఆ మూవీ అయితే చూడలేదు. ఇది చూసాను గాబట్టి, నెక్స్ట్ ఆ 'కొహెరెన్స్' మూవీ గూడా చూస్తాను. సో, డీటెయిల్‌గా ఈ 'డార్క్' మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మన ఛానెల్ ఒక్కసారి చెక్ చేయండి గైస్. రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. డైలీ జెన్యూన్ రివ్యూస్ ఇస్తూనే ఉన్నాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి. సో, సింపుల్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక కపుల్ ప్రశాంతంగా బ్రతకడం కోసం ఒక రో హౌస్‌కి షిఫ్ట్ అవుతారు. అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల వల్ల ఆ వైఫ్ కనపడకుండా పోతుంది. వాళ్ళ హస్బెండ్ పోలీస్ కంప్లెయింట్ ఇస్తే, "నీ వైఫ్ కనపడకుండా పోవడానికి నువ్వే కారణం" అని చెప్తారు. అసలు వాళ్ళు ప్రశాంతత కోసం వెళ్ళాక అక్కడేం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే బానే ఉంది గైస్. రొటీన్ మూవీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకున్న వాళ్ళకి బాగా నచ్చొచ్చు. బట్ కొంచెం బ్రెయిన్ పెట్టి చూడాలి గైస్. జస్ట్ యాస్ ఎ మూవీగా నార్మల్ మసాలా ఇల్లాజికల్ యాక్షన్ మూవీస్ చూసేవాళ్ళైతే ఇదేం మూవీరా అసలేం అర్థం అవ్వట్లేదు అనుకుంటారు. కొంచెం కాషియస్‌గా చూస్తే అర్థమైపోతుంది గైస్. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. సెకండ్ హాఫ్‌లో ఒక హాఫ్ ఎన్ అవర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటది. సీటేజ్ అని చెప్పొచ్చు. బట్ ఎండింగే డిసప్పాయింటెడ్ అనిపించింది. ప్రాపర్ కంక్లూజన్ ఇవ్వలేదు. ఓపెన్ ఎండింగ్ పెట్టారు. మేబీ ఫ్యూచర్‌లో పార్ట్ 2 వస్తదేమో తెలీదు. బట్ మూవీ మొత్తం చూసాక ఆ ఎండింగ్‌కి డిసప్పాయింటెడ్ అనిపించింది. 60% ఆఫ్ ద మూవీలో హీరో అండ్ హీరోయిన్ మాత్రమే ఉంటారు గైస్. వాళ్ళు సెటప్ చేసుకున్న ఆ రో హౌస్ లొకేషన్ చాలా బావుంది. బీజీఎం కూడా చాలా ఇంటెన్స్‌గా, గ్రిప్పింగ్‌గా సీటేజ్‌లో కూర్చోబెట్టేలా ఉంది. ఓవరాల్‌గా ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూడాలనుకుంటే ఇది తెలుగు ఆడియోలో ఉంది కాబట్టి ఒక్కసారి ఈజీగా ట్రై చేసేయొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ డీసెంట్‌లీ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.